బ్యాక్ టు న్యూస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ నిధులన్నిటిని కూడా పోటీలు పడి ఖర్చు చేసి, అదే కాకుండా లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, ఆ డబ్బులు కూడా ఓట్ల కోసం ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీయించి ఈరోజు కేంద్రం మీద నిప్పులు పోయడం చాలా దుర్మార్గమని సందర్భంగా మనియేస్తా ఉన్నాను. తమ చేతకాని తనంతో, తన అసమర్థతతో, తమ యొక్క అవినీతితో, పాలన చేతగాక ఈ రెండు పార్టీలు కూడా పోటీలు పడి మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారని సందర్భంగా మనియేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, కేంద్రం గత 10 సంవత్సరాలుగా సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్రానికి ఇవ్వడము, ఖర్చు చేయడము జరిగింది. టోటల్గా ప్రతి న్యాయ పైసా లెక్క కట్టి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. దానికి జవాబు ఉండదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో కేంద్ర ప్రభుత్వము సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు నిధులు ఇస్తే వాటన్నిటిని కూడా దారి మళ్లిస్తున్న విషయం ప్రజలకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళ స్కాలర్షిప్స్ కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసము 14th ఫైనాన్స్ కమిషన్ ఆదేశాలతో నిధులు ఇస్తే ఆ డబ్బులను దారి మళ్లించారు. ఈరోజు మనరేగా నిధులు ఇస్తే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కోటాలు ఇచ్చి, నీకు 2 కోట్లు, నీకు 5 కోట్లు, ఆయనకు 10 కోట్లు, ఈయనకు 50 కోట్లు అని చెప్పి ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి మనరేగా నిధులు దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా కొన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు ఆ నిధులు ఇస్తే దారి మళ్లిస్తూ ఉన్నారు. ఓట్ల కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజల కోసం కానీ, మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ, మౌలిక వసతుల కల్పన కోసం కానీ ఆ నిధులు ఖర్చు చేయడం లేదనే విషయంలో మరి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను నేరుగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం గత 10 సంవత్సరాలుగా 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రతి న్యాయ పైసా లెక్క చెప్పగలుగుతాను దేనికి ఎంత ఇచ్చామో. అది అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర సంస్థల కోసం చేసినటువంటి ఖర్చు కావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల వడ్డీ రాయితీలు ఇస్తుంది. ఆ రాయితీలను కూడా తెలంగాణ ప్రజలకే ఇస్తుంది. దాని మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు రైతులకు సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అమలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకి ఏమి ఇవ్వలేదంటున్నాం. చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. తెలంగాణ విభజన అంశాల్లో, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికీ అమలు చేశాం.